రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వంగా, దద్దమ్మ ప్రభుత్వంగా, చేతగాని ప్రభుత్వంగా తయారైంది. కనీసము కేంద్ర ప్రభుత్వము విడుదల చేసిన నిధులు కూడా వాడుకోలేని అసమర్థతతో ఉంది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024-25లో 14,109 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకునేది ఎంత? 7,849 కోట్లు. అంటే విడుదల చేసిన నిధుల్లో 55% మాత్రమే వినియోగించింది, 40% వినియోగించని కారణంగా వెనక్కిపోయినాయి. అదేవిధంగా 2025-26లో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 11,324 కోట్ల రూపాయలు విడుదల చేస్తే దాంట్లో వినియోగించింది 3,851 కోట్ల రూపాయలు. అంటే కేవలం 34%, 66% వినియోగించలేకపోయింది. ఇది చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతకు ఇంతకంటే మచ్చు తునక ఏం కావాలి? చంద్రబాబు ప్రభుత్వం అసమర్థత కారణంగా రాష్ట్రం నష్టపోతూ ఉంది. ఇక రెండవ అంశం, రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయి. రోజు ఎక్కడో ఒక చోట సంఘటన, ఒకటి కాదు అనేక సంఘటనలు. పోయిన నెల 28వ తారీఖున చిత్తూరు జిల్లా వీకోటలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక విలేకరిని, తమీం అనే ఒక ఎర్రచందనం స్మగ్లరు, ఒక రౌడీ షీటరు పట్టపగలు అందరి సమక్షంలో తరిమి వెంటాడి కత్తులతో నరికి చంపాడు. కడప నగరంలో రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో పెద్ద దస్తగిరి అనే అతన్ని ప్రత్యర్థులు, నిందితులు కత్తులతో, వేటగొడవలతో వేటాడి చంపారు. నిన్నగాక మొన్న కడప నగరంలో ఆల్మాస్పేట ప్రాంతంలో పేరు మార్పు కోసం మత ఘర్షణలు జరిగినాయి. ఆ మత ఘర్షణలో తాలూకా పోలీస్ స్టేషన్ సిఐ నరసింహరాజుకు, మిగతా సిబ్బందికి గాయాలైనాయి. వీళ్ళల్లో ఈ కారకుల నిందితుల్లో గంజాయి, డ్రగ్స్, ఇంజెక్షన్లు దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్నగాక మొన్న పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో మద్యమత్తులో తండ్రి గణేష్ కొడుకు శామ్యూల్ రాజును పొడిచి చంపాడు. అంటే ఇటువంటి సంఘటనలు రోజు అనేకం జరుగుతున్నాయి. 90% సంఘటనల్లో మద్యం కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఇంజెక్షన్లు కానీ ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం మద్యం అమ్ముతూ ఉంది, మరొక వైపు శాంతి భద్రతలను ఉక్కుపాదంతో అణచివేస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ ఉంది. ఇక్కడ కుండకు బొక్క పెట్టి కుండలో నీళ్లు పోస్తే అది కుండ నిండుతుందా? మద్యాన్ని విచ్చలవిడిగా చేస్తూ మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు విధంగా తయారు చేసి ఇంటికి ఒక తాగుబోతును తయారు చేస్తూ శాంతి భద్రతను కాపాడుతామంటే అర్థమేముంది? ఇక మరొక అంశం, రోడ్డు ప్రమాదాలు. రోడ్లు కొంచెం బాగుపడుతున్నాయి వాస్తవమే, కానీ రోడ్డు ప్రమాదాలు అంతకంటే ఎక్కువగా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దాదాపు ఏడాదికి రోడ్డు ప్రమాదాల్లో మన రాష్ట్రంలో 8,750 మంది దాదాపు చనిపోతున్నారు. 27,000 మంది చెత్తగాత్తులు అవుతున్నారు. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇక నాలుగవ అంశం, నిన్న ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ పార్టీని పరాన్నజీవి అని వ్యాఖ్యానించడం జరిగింది. ఆ మాటకు వస్తే బీజేపీ పార్టీనే పరాన్నజీవి. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ పార్టీకి సొంతంగా మెజారిటీ లేదు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ మీద, మరొక వైపు జేడీయూ మీద పరాన్నజీవిగా జీవిస్తూ అధికారం చెలాయిస్తుంది. కాబట్టి పరాన్నజీవి బీజేపీ పార్టీని. నిన్న ప్రధానమంత్రి గారు మరొక వ్యాఖ్య చేశారు. మార్పు కోరుకుంటున్నారు ప్రజలని. నిజమే, మార్పు కోరుకుంటున్నది వాస్తవమే. కేరళలో మార్పు కోరుకున్నారు, తమిళనాడులో మార్పు కోరుకున్నారు, వెస్ట్ బెంగాల్లో మార్పు కోరుకుంది వాస్తవమే.
అదేవిధంగా రాబో సార్వత్రిక ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో కూడా మార్పు కోరుకుంటున్నారు. బీజేపీని దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలనే మార్పు అక్కడ కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమిని, జగన్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని, మార్పు తేవాలని ఈడా కోరుకుంటున్నారు. కాబట్టి ప్రధానమంత్రి వ్యాఖ్యల్లో కొంత వాస్తవం ఉంది.